హాయ్ గాయ్స్, నా బర్త్డే వ్లాగ్ చూడడానికి వచ్చేసిన వాళ్ళందరికీ స్వాగతం సుస్వాగతం. బర్త్డే పక్కన పెడితే ఇక్కడ నాకు ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఇది నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇది విన్న తర్వాత మీకు ఎలా అనిపించిందో కంపల్సరీ అయితే కామెంట్ చేయండి. మేము ఫస్ట్లో బర్మింగంలో ఉండేవాళ్ళం. ఇక్కడే బర్త్డే చేసుకుందామని అనుకున్నాము. ఆ ఇంటి వెనక బ్యాక్ యార్డ్లో ఖాళీ ప్లేస్ ఉంటుంది, బార్బిక్యూ అవన్నీ సెట్ చేసుకుందాం అనుకున్నాను. వీళ్ళందరూ బార్బిక్యూ సెటప్ తేడానికి వెళ్ళారు. వెనక ఏముందా అని చెప్పి చూడడానికి వెళ్ళాను. ఆ చివరి డోర్ నుంచి ఒక్కొక్కో ఏదో నాకు సంథింగ్ నాకు తెలీదు అది ఉంది. అది చూసేసరికి నాకు చాలా భయం వేసింది. నాకు కుక్కలంటే చాలా భయం. ఇంకా వెంటనే పరిగెట్టుకుంటూ లోపలికి వెళ్ళిపోయి వెనక కుక్కో ఏదో ఉంది అని చెప్తే అది కుక్క కాదు నక్క అనుకుంటా అన్నారు. సరే అని చెప్పేసి బార్బిక్యూ సెటప్ అంతా తీసుకొని వెళ్ళాము. వెళ్ళేసరికి ఏదో సౌండ్ వస్తుంది, నేను నక్క నక్క అని చెప్పి అరిచేసాను. ఎక్కడుంది అని చెప్పి వాళ్ళు ఎవరికి కనిపించలేదు. దాని తర్వాత ఆ చైర్ దగ్గరికి వెళ్తే అక్కడైతే ఒక నక్క ఉంది. వాళ్ళకి చెప్పాను, అదిగో నక్క అక్కడే ఉంది అంటే దాని రెండు కాళ్ళు ఆ చైర్ మధ్యలో ఇరుక్కుపోయాయి. అది పడుకుందేమో అనుకున్నారు. లేపుదామని చెప్పేసి ఈ చెక్కలన్నీ ఇలా కిందకి వేసారు. ఆ సౌండ్ కానీ లేస్తాను లెగట్లేదు. దాని దగ్గరికి వెళ్ళి చూస్తారు అది చనిపోయింది. నేను చూసి లోపలికి వెళ్ళి వీళ్ళకి చెప్పిన 5 to 10 minutesకి నక్క కాళ్ళు రెండు చైర్ లోపల పడే అది ఎలా చనిపోయిందో నాకైతే అర్థం కాలేదు. అది చివరిగా నన్నే చూసిందేమో అని నాకు చాలా భయం వేసింది. అంటే నన్ను చూసిన తర్వాత ఆ నక్కకి విముక్తి వచ్చి అది చనిపోయిందా అని నాకు అనిపించేసింది. అప్పుడు ఇదంతా తలుచుకుని నాకు అలా భయం వేసేసింది. ఎందుకు ఇంత భయం వేసిందంటే నేను రాధాకృష్ణ సీరియల్ చూస్తాను. ఆ సీరియల్లో ఏదన్నా మనిషి కానీ ఏదైనా కీటకానికి కానీ విముక్తి వచ్చి అది చనిపోతే చూడండి, అలా అనిపించేసింది. సో అందుకే నాకు చాలా భయం వేసింది. ఇది విన్నాక మీకు ఏమనిపించిందో కంపల్సరీ అయితే కామెంట్ చేయండి. ఇంకా నక్కని తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేసి అదంతా పిచ్చి మొక్కలన్నీ క్లీన్ చేసేసి లోపలికి వచ్చి బెలూన్స్ అవన్నీ బ్లో చేసేసి ఇలా అయితే సెటప్ చేసుకున్నాము. ఇంకా రోజు సాటర్డే అవడంతో చాలామంది నాన్ వెజ్ తినరు. సో వాళ్ళ కోసం అని చెప్పేసి వెజ్ స్టార్టర్స్ కింద ఫ్రోజన్వి ఫ్రెంచ్ ఫ్రైస్, పొటాటో స్మైలీస్, స్ప్రింగ్ రోల్స్ ఇవన్నీ తెచ్చారు వెజ్ వాళ్ళ కోసం అని చెప్పేసి. మంచిగా ఫాయిల్ వేసి అవన్నీ పరిచేసి ఓవెన్లో హీట్ చేస్తూ ఉన్నారు. ఈ వెనక్ సైడ్ వచ్చేసి అక్కడ పిక్స్ దిగడానికి షాడో అయి పడిపోతుంది, అందుకని చెప్పి మంచిగా లైటింగ్ అవన్నీ సెట్ చేస్తూ ఉన్నారు. ఇంకా బార్బిక్యూ కోసం అని చెప్పేసి మంట అవన్నీ వెలిగించేశారు. వీళ్ళందరూ మంచిగా ఎక్సైట్మెంట్గా ఉన్నారు బర్త్డే పార్టీ కోసము, సెలబ్రేషన్ కదా అందుకే హాయ్ కూడా చెప్తున్నారు. నేను కూడా మంచిగా రెడీ అయ్యి వచ్చేసాను. ఇది సాటర్డే అవడంతో సాటర్డే సండే మాకు 5కే అన్నీ క్లోజ్ అయిపోతాయి. సో మేము వేరే ఊరి నుంచి ఇక్కడికి వచ్చాము. 5 కల్లా వెళ్ళాము. అప్పుడే కొన్ని షాప్సే ఉన్నాయి. సో డెకరేటివ్ ఐటమ్స్ ఎక్కువగా దొరకలేదు. కొన్ని దొరికాయి. కొన్ని దొరికిన వాటిల్లో తెచ్చాము. కొన్ని అయితే హీలియం గ్యాస్ బెలూన్స్ అవన్నీ కొట్టాము. కానీ వీళ్ళు ఒకరి చేతికి మార్చుకుంటూ చాలా వరకు వదిలేశారు. ఆ హీలియం గ్యాస్ బెలూన్స్ అన్నీ ఎగిరిపోయాయి. కరెక్ట్గా 12 అయింది. 12 అయినా కూడా వీళ్ళు నాకు కేక్ కట్ చేయట్లేదు. కరెక్ట్గా నాకు 26 years వచ్చాయి. 26 years కోసం అని చెప్పేసి 2-6 అనే క్యాండిల్స్ తెచ్చారు. వీటిలో వీళ్ళు అటేసుకుంటూ ఇటేసుకుంటూ 2 అనే క్యాండిల్ అయితే ఎక్కడో పోయింది, మిస్ అయిపోయింది. అందుకే 6 ఒకటే క్యాండిల్ ఉంది. కేక్ మీద చూస్తే మీకు 6 అనే క్యాండిల్ ఒకటే కనిపిస్తుంది చూడండి. ఇంకా తెచ్చారు కదా ఎందుకు వేస్ట్ అయిపోతుంది అని చెప్పి 6 అనే క్యాండిలే పెట్టారు. ఇంకా ఫస్ట్ మా హస్బెండ్ వచ్చి కేక్ కట్ చేయించేసి వెళ్ళిపోయారు. దాని తర్వాత ఒకరు అందరూ వస్తున్నారు. కేక్ స్ట్రాబెర్రీ ఫ్లేవర్ తెచ్చారు. రోష్ని అక్కడికి స్ట్రాబెర్రీ అంటే ఎంత ఇష్టం అంటే ఇంకా రోజు అన్నం తినకపోయినా స్ట్రాబెర్రీస్ ఉంటే చాలు బతికేస్తుంది. నేనేమో కేక్ నాకుతుంటే అక్క నాకు పెట్టక్క ఫస్ట్ అని అంటున్నాను. అదే చెప్తుంది అక్క. ఇంకా సాత్విక్ కూడా కేక్ పెట్టేశాడు. ఈ కేక్ వచ్చేసి 30 pounds పడింది. లిటరల్లీ 3500 చిల్లర అంత పడుతుంది. ఫేస్ అంతా పూయడం ఎందుకులే అని చెప్పేసి ఏదో వీర తిలకం పెట్టినట్టు సాత్విక్ నాకు తిలకం పెట్టేసి వెళ్ళిపోయాడు. ఇల్లు మారిపోయి ఒక 2-3 days ముందు మాకు తెలిసిన వాళ్ళ ఇంటికి అద్దెకి వచ్చారు శివాని అండ్ వాళ్ళ హస్బెండ్. వీళ్ళిద్దరు ఎప్పటి నుంచో మేము పరిచయం ఉన్నట్టు భలే మాట్లాడతారు. చాలా క్యూట్ కపుల్. ఆ అమ్మాయి అయితే అక్క అక్క అంటూ భలే మాట్లాడుతూ ఉంటుంది. ఈ కపుల్ వచ్చేసి నా యూట్యూబ్ వీడియో చూసి వాళ్ళకి అకామిడేషన్ కావాలి అని చెప్పి మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. సో ఇంకా మేము ఆ ఇల్లు వెకేట్ చేసేస్తున్నాం అని చెప్పేసి ఇంట్లో ఉండమని చెప్పాము. సో అలాగా పరిచయమైన కపుల్ వీళ్ళు. సో క్యూట్ కపుల్. ప్రదీప్ అన్న చాలా మంచిగా మాట్లాడతాడు. వీళ్ళు వచ్చేసి మనీషా అండ్ అభిత. వీళ్ళిద్దరు ఎక్కడుంటే అక్కడ సందడనే చెప్పాలి. వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ వైజాగ్లో స్టార్ట్ అయింది. అక్కడి నుంచి కొనసాగుతూ లండన్ దాకా వచ్చారు ఒకరి కోసం ఒకరు. ఇంకా మొత్తం బ్యాచిలర్ గ్యాంగ్లో వీళ్ళు ఉన్నారని చెప్పేసి అందరూ కలిపి ఒకేసారి వచ్చేసారు. పాపం విరాట్ అనే కేక్ పెట్టలేదు, ఫీల్ అయ్యాడని చెప్పేసి అందరూ కలిపి పెద్ద ముక్క పెట్టాలి విరాట్ అన్నీకి అని చెప్పి నేను ఇంకా పెద్ద ముక్క తీసాను. ఒకేసారి అందరూ
కలిపి కుక్ ఇచ్చేసారు. పాపం విరాట్ అన్నయ్యకి రాస్తే అందరూ ఊరుకుంటారా, రోషిని అక్కకి రాయాలి కదా, పాపం ఎవరో రోషిని అక్కకు కూడా రాసేసారు. సాత్విక్ అసలు భలే ఆడుకుంటాడు వీళ్ళతో. సాత్విక్తో పాటు శివాని వాళ్ళ హస్బెండ్ కూడా తోడయ్యాడు. ఇంకా అలా కొన్ని పిక్స్ రీల్స్ తీసుకున్నాము. అభితో చాలా బాగా పిక్స్ తీస్తుంది. అండ్ దాంతోపాటు ఇలా పెట్టక్క ఈ పోజ్ ఇవ్వక్క అని చెప్తూ ఉంటుంది. చాలా బాగా తీస్తుంది. అభితో తీసిన పిక్స్ అన్నీ నాకు చాలా బాగా నచ్చుతాయి. థ్యాంక్స్ అభిత, చాలా మంచి పిక్స్ తీసినందుకు. వీళ్ళందరూ ఇంకా సెలబ్రేషన్ మోడ్ ఆన్ చేసేసారు. ఫుల్గా డ్యాన్స్లు వేసుకుంటూ ఉన్నారు, మంచిగా వైబ్ అవుతూ ఉన్నారు. నాన్ డాన్సర్స్ అందరూ ఏమో ఇక్కడ బార్బిక్యూ దగ్గర చికెన్ అవన్నీ రెడీ చేస్తూ ఉన్నారు. చక్కగా చికెన్ తింటూ వాళ్ళు వేసే డ్యాన్స్లు అంతా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. నాన్ డాన్సర్స్ అంతా అక్కడ ల్యాప్టాప్ పెట్టేసాము. ఆ ల్యాప్టాప్ పెట్టుకొని మంచిగా స్పీకర్ పెట్టుకొని డ్యాన్స్లు వేస్తూ ఉన్నారు. అందరి కోసం అని చెప్పేసి బిర్యానీ అవన్నీ బయటే ప్రిపేర్ చేయించేసాము. సాత్విక్ చూడండి, సాత్విక్ ఫుల్ కామెడీ అసలు. పాపం వీళ్ళందరూ బర్త్డే కోసం అని చెప్పేసి వాళ్ళ షిఫ్ట్లున్న వాళ్ళ మేనేజర్స్ ఫోన్ చేసినా లేదండి ఈరోజు మా రిలేటివ్స్ వస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు అసలు షిఫ్ట్కి కూడా వెళ్ళకుండా మానేసుకొని ఈ బర్త్డే అటెండ్ అయ్యారు. అంత ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు మనం కూడా వాళ్ళకి చాలా గ్రేట్ఫుల్గా ఉండాలి. అందరికీ చాలా 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 థ్యాంక్స్. బర్త్డే పార్టీకి వచ్చిన వాళ్ళందరికీ కూడా మంచిగా వైబ్ అవుతూ మన కోసం వాళ్ళు జాబ్ వదిలేసుకొని వచ్చారు అంటే అదే మన అచీవ్మెంట్ అని చెప్పాలి కదా. మన కోసం ఒకరు ఉన్నారు అని చెప్పేసి నాకైతే చాలా బాగా అనిపించింది. కేక్ కట్ చేసి ఇలా డ్యాన్సులు వేసుకొని మంచిగా తినేసి ఇలా అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. నైట్ మనీషా అడుగుతుంది అక్క నువ్వు హ్యాపీయేనా అని చెప్పేసి. చాలా హ్యాపీ అని చెప్పాను. ఇంకా మార్నింగే లేచి శివాని వాళ్ళ హస్బెండ్ నేను ఆది కలిపి టెంపుల్కి వెళ్ళాము. బర్మింగంలో ఉండే వెంకటేశ్వర స్వామి టెంపుల్కి. మంచిగా దర్శనం చేసేసుకొని అక్కడే అన్నదానం కూడా చేసేసి ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము. మా ఈ బర్త్డే వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్.